గద్దరన్న విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథే కాదు, ఇవాళ గద్దరన్న యొక్క జన్మదినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారికంగా జరిపించడానికి ముఖ్య కారకుడు. గద్దరన్న స్మృతిని చిరకాలం ఉండేటట్టుగా మన మధ్యన భౌతికంగా లేకపోయినా సూర్యచంద్రుడు ఉన్నంతకాలం సూర్యుడు ఎట్లా ఉదయిస్తూ ఉంటాడో గద్దరన్న మన మధ్యన ఉదయిస్తూనే ఉంటాడు. దానికి ముఖ్య కారకుడు ప్రియమిత్రుడు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రియ సోదరుడు బట్టి విక్రమార్క గారికి, అట్లా ఇంకొక ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, తమ్ముడు సూర్యం గారికి, చెల్లెలు వెన్నెల గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, పృథ్వీ గారికి, వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున పలకరించడమే కాకుండా వేదిక ముందున్న నాకు అత్యంత ఆప్తులు గాద ఎన్నయ్య గారికి, పాశం యాదగిరి గారికి, వేదిక ముందున్న మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, అందరికన్నా ముందుగా ముఖ్యంగా ఈ తెల్లాపూర్ గ్రామంలో గద్దరన్న యొక్క నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠించడానికి ముఖ్య కారకులైన సత్యన్న గారికి, భరత్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కూడా ప్రత్యేక అభినందన తెలుపుతూ, గద్దరన్నతో నా పరిచయం ఇంచుమించు 1979 నుంచి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారి బయటకు వచ్చి వివేక్ వర్ధని కాలేజీలో మొట్టమొదటి గద్దరన్న ఒక పాఠం వినడం జరిగింది. నా రాజకీయ ఎదుగుదలకి, నా ఆలోచన విధానానికి గద్దరన్న పాట ఎంతో ముఖ్య కారణమైంది. తర్వాత క్రమంలో నేను ఎంపీకి ఎన్నికైనప్పుడు గద్దరన్న 300 కిలోమీటర్ల పైన తెలంగాణలో పాదయాత్ర చేస్తూ తెలంగాణ ఉద్యమానికి కొరకై 2005-6 ప్రాంతంలో హైదరాబాద్ నుంచి మొదలుకొని పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. నేను వారితో పాదయాత్రలో పాల్గొనడమే కాకుండా పాల్వంచన మీటింగ్లో పాల్గొంటూ ఉస్మానియా యూనివర్సిటీ పైన ముగింపు సభలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీనై కూడా అప్పటి ముఖ్యమంత్రి మా ప్రభుత్వం కొంచెం వ్యతిరేకం ఉన్నా కూడా సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ వస్తుందని చెప్పి పార్టీలో ఉంటూనే ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని కూడా ఎదిరించింది. ఆ ఎదిరింపులో నా యొక్క ఆలోచన విధానానికి గట్టి పునాదులు వేసింది గద్దరన్న. పార్టీ ఇవ్వకపోతే తెలంగాణ వీడితామని చెప్పి ఎంపీలను మాట్లాడుతున్నప్పుడు గద్దరన్నతో చెప్పేవాడు, పార్టీ వీడితామని ఎప్పుడు అనొద్దురా, పార్టీ ఎవరు సొంతం కాదు, పార్టీ మీ అందరిది, కాంగ్రెస్లోనే ఉంటా, కాంగ్రెస్తోనే సాధిస్తా అని చెప్పన్నాడు. అందుకే 2009లో నా నినాదం జై తెలంగాణ అంటూ కాంగ్రెస్ ఎంపీగా మొట్టమొదట నా కార్డు పైన కొట్టించి, పాశం యాదగిరి అన్న నాకు ఇద్దరికి తెలుసు, మేమేనో సభలు కూడా పాల్గొన్నాం. అప్పుడు జై తెలంగాణ, కాంగ్రెస్తోనే తెలంగాణ సాధ్యమని కూడా గట్టిగా అప్పటి ముఖ్యమంత్రి ముందు కూడా నిర్ణయించింది కూడా గద్దరన్న చెప్పిన మాటతో విశ్వసించి. ఇంకొక మాట చెప్పినాడు, అందరూ సోనియా గాంధీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక తల్లిగా బిడ్డల ప్రాణ త్యాగాలను గుర్తించి ఈ తెలంగాణ ఇచ్చిందని చెప్పరా సోనియా గాంధీ గురించి అని చెప్పినాడు. నిజంగానే సోనియా గాంధీ గారు శ్రీకాంతాచారి ఇంకా మిగతా వాళ్ళ ఆత్మాహుతి చేసుకున్న ఫోటోలు చూపించినప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండేది. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లనే సాధ్యమైందని చెప్పి 2018 క్రమంలో కొప్పుల రాజు గారు, బట్టి విక్రమార్క గారు, గద్దరన్న మొట్టమొదటిసారి నేను ఏ రాజకీయ నాయకుడిని కలవలేని ఫోటో కూడా దిగను, కానీ సోనియా గాంధీ గారిని కలవాలని మీ వదిన అడుగుతుంది రాను తీసుకెళ్ళమని చెప్పినాడు. అప్పుడు తమ్ముడు సూర్యం, నేను, గద్దరన్న వదినతో కలిసి ఢిల్లీకి వెళ్ళి చలికాలంలో కూడా ముందు రాహుల్ గాంధీ గారిని కలిసినాం. రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారు గద్దరన్నతోటి బౌద్ధ మతం గురించి 1 గంట సేపు చర్చించినాడు, వాదించినాడు. తర్వాత గద్దరన్న అడిగినాడు, మాజీ సే మిల్నాయ్ అని చెప్పినాడు. చెప్పి విమల వదిన
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ యొక్క చేతిని స్పృశించాలనుకుంటున్నది, ఒకసారి కలిపేమని చెప్పినాడు. అవి మిల్నాయకి అని చెప్పి రాహుల్ గాంధీ గారు వెంటనే ఫోన్ చేసి విదిన్ 15 నిమిషాలలో 10 జనపథలో సోనియా గాంధీ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గద్దరన్న చనిపోయిన వార్త నేను రాహుల్ గాంధీ గారికి SMS పంపిస్తే విదిన్ 3 minutes రెస్పాండ్ చేసి ఎట్లా జరిగింది, ఎట్లా అయిందని చెప్పి అన్నాడు. హైదరాబాద్కి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారు గద్దర్ ఎవరంటే రాహుల్ గాంధీ గారు తన మొబైల్ ఫోన్లో ఫోటో తీసి ఏఈ గద్దర్జీ హై, తెలంగాణ ఎక్కువ ధృవతారలాగానే ఇంగ్లీష్లో చెప్పినాడు. గద్దర్ అంటే రాహుల్ గాంధీ గారికి అత్యంత ప్రేమ, అభిమానం. వారు ఆఖరిగా పాల్గొన్నది కూడా బట్టి విక్రమార్క గారి పీపుల్స్ మార్చ్ అనే పేరు పెట్టింది కూడా గద్దర్ అన్ననే. ఆ పీపుల్స్ మార్చ్ ముగింపు సభ ఖమ్మంలో జరిగినప్పుడు తన ఆరోగ్యం బాగలేకపోయినా, గుండె అనుకరించకపోయినా ఆ స్టేజ్ పైన ఎగిరెగిరి గంతులేస్తూ రాహుల్ గాంధీ గారిని అత్తుకొని తన ఆఖరి అంశంగా కూడా ఈ దేశానికి నిజమైన ప్రధానమంత్రి కాగలిగే శక్తి, యుక్తి, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ గారిగా నమ్మినడు. రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాలని కూడా ఆశించినడు. రాజ్యాంగం పట్టుకొని నా ఎంపీ ఎన్నికలలో కూడా నాకు సహాయపడ్డాడు. నాకున్న వ్యక్తిగత అనుబంధం, నా రాజకీయ ఆలోచన విధానానికి కూడా గద్దరన్న పాత్ర ఎంతో కీలకం. తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దరన్న పాత్ర లేకపోతే మనం ఊహించుకోలేము. గద్దరన్న పాటతోనే కాదు, తన ఆఖరి రక్త బొట్టు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగించినడు. కానీ వచ్చిన రాష్ట్రం, త్యాగాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం గద్దరన్నను అవమానించినది. ప్రగతి భవన్ గేట్ ముందు 3 గంటలపై నిలబెట్టించినది. కనీసం అపాయింట్మెంట్ ఇయ్యని ఒక దురహంకారి ముఖ్యమంత్రిగా ఉంటూ గద్దరను అవమానించినాడు. కంచైలే సార్ చెప్పినట్టుగా ఏ కంచె అయితే గద్దరను అవమానించిందో ఆ కంచెను వెనువెంటనే ప్రభుత్వం ఏర్పడ్డ క్షణాలలో తొలగించమని ఆదేశాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఆ ప్రజాభవన్ పేరును కూడా ఇవాళ జ్యోతిబా పూలే పేరు పెట్టి, గతంలో ఇంతకుముందు వ్యక్తులు మాట్లాడుతూ 2 మాటలు మాట్లాడారు. ఇవాళ నిరాహార దీక్ష చేసే పరిస్థితి వచ్చిందనేది. ప్రభుత్వం మారిన అధికారులు మారాలి. అదే అధికారులు, అదే అవినీతి అధికారులు ఇంకా కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి కూడా నా విన్నపం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఏ అధికారులు అయితే ఇంకా కేసీఆర్ యొక్క ఆలోచన విధానంతో పనిచేస్తున్నారో వాళ్ళు వెనువెంటనే తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఇందిరా ప్రభుత్వం వచ్చింది. సోనియా గాంధీ గారి యొక్క గ్యారంటీలతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మిత్రులు మన్నించాలి. కొందరికి నిరాహార దీక్ష చేసే పరిస్థితి ఏర్పడినందుకు. కానీ వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శాశ్వతంగా గద్దరన్న యాది ఉండేటట్టుగా నంది అవార్డులకు బదులు సినీ కళాకారులకి, కవులకి, కళాకారులకి గద్దరన్న పేరు పైన వారి జయంతి, జన్మదినం రోజున ప్రతి ఏటా నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా GHMC HMDA తోటి మొన్న గాద ఎన్నయ్యన్న, పాషం యాదగిరి వచ్చినప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి గారు కానీ, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు వెనువెంటనే అధికారులతో మాట్లాడి అఫీషియల్గా జీవో ఇచ్చి ఈ ప్రాంతం, స్టాచ్యూ ఉన్న ప్రాంతాన్ని శాశ్వతంగా గద్దరన్న స్టాచ్యూ స్మృతి చిహ్నంగా గద్దర్ గాలానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కొందరు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలే. అతి త్వరలోనే అధికారుల చిట్ట బయటకు వస్తుంది, అవినీతిదారులు జైలుకు పోతారు. గతంలో అధికారులుగా పనిచేసి దొరకు మద్దతు తెలిపిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నారు, తెలుసుకుంటున్నారు. మారింది ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఏర్పడింది, ప్రజల కొరకు పనిచేస్తుంది. మిగతా విషయాలు మిత్రులు మరొకసారి ఈ గొప్ప స్టాచ్యూ ఏర్పాటు చేసినందుకు సత్యన్న గారికి, వారి మిగతా మిత్రులందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ.